ముందుగా వైకే గారు మరి కమ్యూనిస్ట్ పార్టీ కానీ అన్ని వామపక్ష పార్టీలు ఇవన్నీ ఉద్యమాల్లో పనిచేస్తూ అంతిమంగా బీసీ స్వతంత్ర ఉద్యమం కావాలి అని గట్టిగా భీష్మించుకొని మరి 80 సంవత్సరాల పైసలకు వయసున్న నెక్స్ట్ తరానికి ఈ బీసీలని కట్టగట్టి మరి వాళ్ళకి కావాల్సిన హక్కులు ముఖ్యంగా చూస్తే ఎస్సీ ఎస్టీ సోదరులకు రాజ్యాంగపరమైన రిజర్వేషన్స్ ఉన్నాయి. మరి ఓసీ వర్గాలకి వాళ్ళ నాయకత్వంలో రాజకీయ పార్టీలు ఉన్నాయి. ముఖ్యంగా నష్టపోతుంది బీసీలే అని ఒక నిర్ణయానికి వచ్చి గత నాకు తెలిసి ఒక 25-30 సంవత్సరాలుగా మరి ఆయన చేయని ప్రయోగం అంటూ ఏదీ లేదు. మహాజన పార్టీ అనే పార్టీకి కానివ్వండి 15-20 సంవత్సరాల క్రితం, అదేవిధంగా రకరకాల సందర్భాన్ని బట్టి ఏదైతే ఈ బీసీలకు కావాలని బీసీ ఉద్యమం బలంగా చేయాలని మాలాంటి వాళ్ళని కూడా మీరు ముందుకు రావాలని ఉత్సాహపరుస్తూ మరి ప్రేరణిస్తూ నేను వైకే గారి యొక్క ఆలోచన విధానంతో లా చదివేటప్పుడు విద్యార్థి నాయకుడు కానించి మరి యూనివర్సిటీలో వైకే గారే బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ అని ఒకటి ఏర్పాటు చేసి దానికి ఒక దిశానిర్దేశం చేశారు. అయితే మేము బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ అని పెట్టి ఎంతోమంది నాయకులను తయారు చేస్తా మనమైతే ఆ నాయకులు కొంచెం నాయకత్వం రాగానే ఈ రాజకీయ పార్టీల వైపుగా అక్కడేదో లబ్ధి చేకూరుతుందనే ఆశతోటి వాళ్ళు అట్లా వెళ్ళిపోవడం, ఈ ఎగ్జిస్టెన్స్ లో భాగంగా అందరూ నిలబడలేని పరిస్థితి. అప్పటికిప్పటికీ వైకే గారు చెప్పిన ఇదిలో నేను 2009లో సమాజ్వాదీ పార్టీ ఎంపీ గుంటూరు కాన్స్టిట్యున్సీగా ఒక విద్యార్థి నాయకుడుగా వైకే గారి సూచనలతోటి ఆ రోజు పోటీ చేశాం. తర్వాత కుల సంఘాన్ని కూడా నేను యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని, కులాన్ని కూడా మనం బలోపేతం చేయబోతే కులం మనం ఆలోచించలేదనే ఉద్దేశంతో తదుపరి కులాన్ని కొంత వర్క్ చేద్దామని రాష్ట్ర స్థాయిలో యాదవ సంఘాలను కూడా ఐక్య చేయాలని అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా వర్క్ చేసి ఇప్పుడు ఏదైతే వైకే గారు చెప్పారో సామాజిక న్యాయం సోషల్ జస్టిస్ ఫోరం అని దాని ద్వారా కొంత మార్పు చేయాలి, కుల సంఘాలు బీసీ సంఘాలు మనం ఎంతో మనకంతా అనే నినాదంతో వర్క్ చేయాలని వీటన్నిటిని ఒక బ్రాడ్గా ఆలోచిస్తూ వైకే గారు అయితే ముందు మనం స్వతంత్ర బీసీ ఉద్యమాన్ని నిర్మాణం చేద్దామని ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నారు. ఆ కోణంలో మరి ఎన్నికలు అయిపోయినాయి. ఫ్రెష్గా నెక్స్ట్ తరానికి ఒక దిశానిర్దేశం చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముందుగా నా వంతుగా మరి వైకే గారు ఈ వయసులో కూడా కరోనాలో అయితే 3 ఏళ్ళు 4 ఏళ్ళు వైకే గారు బయటకు కూడా రాష్ట్ర ఎలక్షన్స్ లో రాలా. మరి ఇప్పుడు ప్రత్యక్షంగా కూడా ఆయన ఇంట్రెస్ట్ గా వచ్చి నెక్స్ట్ బీసీ జనరేషన్ కి ఒక మంచి ఇది చేద్దామనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. కాబట్టి దానికి నా వంతుగా నేను కూడా కృషి చేస్తానని మొన్న 2021లో కూడా ఈ వైకే గారి ఆలోచనతో సోషల్ జస్టిస్ ఫోరం మరి వైకే గారు బలపరిచిన అభ్యర్థిగా గుంటూరు కృష్ణ ఎమ్మెల్సీ ఆ టీచర్ కాన్స్టిట్యున్సీ ఆ రోజు మన గ్రాడ్యుయేట్ అన్న టైంలో అప్పుడు మన సత్య సుబ్బారావు గారు చేశారు. దీన్ని కూడా మనం ఎందుకు టేకప్ చేయకూడదని టీచర్ కాకపోయినా నేను హైకోర్టు న్యాయవాదిగా ఉన్నా. ఈ మధ్యనే మంగళగిరిలో బాపూజీ విద్యాలయం అనే ఒక కరోనా తర్వాత ఒక స్కూల్ కూడా ఏర్పాటు చేసి ఆ స్కూల్ కూడా నడుపుతూ మరి గుంటూరు కృష్ణా జిల్లాల టీచర్స్ అభ్యర్థిగా నిలబడ్డాం. అయితే Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.